హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. చూడండమ్మా, దీని ముందు వీడియోలో నేను కూడా బులియన్ ఎక్స్ప్రెషన్స్ని ఏ విధంగా సింప్లిఫై చేయాలని 3 ఎక్స్ప్రెషన్స్ చూసాము. ఈ వీడియోలో మనం ఆల్మోస్ట్ ఒక 6 ఎక్స్ప్రెషన్స్ని ఏ విధంగా సింప్లిఫై చేయాలి చాలా చాలా ఈజీగా క్రిస్టల్ క్లియర్గా చెప్తాను బేట. ఒకవేళ కనుక ఈ సబ్జెక్ట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఆర్ డిజిటల్ సిస్టమ్ డిజైన్ ఆర్ డిఎల్డి ఆర్ దీన్నే ఇంకా ఎస్టిఎల్డి అంటారు, ఫస్ట్ టైం చూస్తే మీ క్లాస్మేట్స్కి, మీ ఫ్రెండ్స్కి, మీ గ్రూప్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి బేట. అండ్ ఫుల్ వీడియోస్ అండ్ ఫుల్ ప్లేలిస్ట్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. నాతో పాటు మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఈజీ ఉంటుంది, ఓకేనా? చూడండి, ఇంకొకటి మరి ఇక్కడ ఏమని ఇచ్చారంటే ఫస్ట్ ప్రాబ్లమ్ని చదవడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు ఈజీ ఉంటుంది. ఏమని ఇచ్చారు? సింప్లిఫై ద బూలియన్ ఎక్స్ప్రెషన్ ఇంటూ ఏ మినిమం నెంబర్ ఆఫ్ లిటరల్స్. మీకు ఎంత వీలైతే అన్ని లిటరల్స్గా సింప్లిఫై చేయండి. మినిమం నెంబర్ ఆఫ్ లిటరల్స్. ఎందుకు మినిమం నెంబర్ ఆఫ్ లిటరల్స్ అంటున్నారు అని అంటే, నేను ఒక ప్రాబ్లం ఎక్స్ప్రెషన్ని మినిమం నెంబర్ ఆఫ్ లిటరల్స్లోకి కన్వర్ట్ చేసిన తర్వాత మీకు సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చి చెప్తాను, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది, ఓకేనా? చూడండి, కన్సిడర్ అవర్ ఫస్ట్ వన్. ఏంటిదంటే ఫస్ట్ వన్ ABC and A' B ప్లస్ ABC డాష్. ఎన్ని నెంబర్ ఆఫ్ లిటరల్స్ ఉన్నాయి అంటే ఎన్ని వేరియబుల్స్ అండ్ ఎన్ని కాంప్లిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 ఉన్నాయండి. మీకు ఎంత వీలైతే అన్ని నెంబర్ ఆఫ్ లిటరల్స్గా మినిమైజ్ చేయండి బై యూజింగ్ అవర్ బులియన్ రూల్స్, ఓకే? నేను ఏం చేస్తాను, ఏది కామన్ తీయొచ్చు? ఫస్ట్ 2 కన్సిడర్ చేస్తే B ఈజ్ ద కామన్, దెన్ ఫస్ట్ అండ్ లాస్ట్ కన్సిడర్ చేశాను అనుకోండి బేటా, AB ఈజ్ ద కామన్ అండ్ సి కాంప్లిమెంట్ ఉంది కాబట్టి వెరీ ఈజీ అవుతుంది. కాబట్టి కన్సిడర్ ఫస్ట్ అండ్ లాస్ట్. అందులో నౌ ఐ గోయింగ్ టు టేక్ AB యాజ్ ఎ కామన్ టర్మ్, దెన్ వాట్ ఈస్ రిమైనింగ్? C ఉంటుంది. ఇక్కడ AB కామన్ తీస్తే C డాష్ ఉంటుంది. నౌ write the second term as it is, but we know that from our complement law C ప్లస్ C డాష్ చెప్పాను నేను బులియన్ లాస్ట్ చెప్పినప్పుడు, X ప్లస్ X డాష్ విల్ బికమ్ టు 1, A ప్లస్ A డాష్ ఎలా ఉన్నా అది 1 అవుతుంది. దిస్ వాల్యూ నాకు 1 అయింది. మన ఏమొచ్చింది నాకు? AB ప్లస్ A 1 ఇంటూ దిస్ A డాష్ B. ఈ రెండిట్లో నేను మళ్ళీ కాంప్లిమెంట్ ఉంది అండ్ కామన్ టర్మ్ ఉంది. అప్పుడు నేను ఎలా రాయొచ్చు? వాట్ ఈస్ ద కామన్? B. వాట్ ఈస్ రిమైనింగ్? A ప్లస్ A డాష్. From our complement law, A plus A dash is 1. 1 into this B. సింపుల్గా ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 6 7 8 లిటరల్స్ ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్ని నేను ఓన్లీ 1 లిటరల్లో రాశాను. ఏంటంటే జనరల్గా అయితే దీనికి నేను సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేస్తాను, చూడండి ఎంత కాంప్లెక్స్గా ఉంటుందో. ఎందుకు మనం మినిమం నెంబర్ ఆఫ్ లిటరల్స్ అంటే మన సర్క్యూట్ డయాగ్రామ్ కూడా అంత కాంప్లికేటెడ్ అవ్వకుండా ఉండడానికి మనం దీన్ని మినిమం చేస్తాము. చూడండి, ఫస్ట్ ఏమి ఇచ్చారు చూడండి, ABC, ఓకే? ABC అంటే అండ్ గేట్ తీసుకుంటే నాకు ఇన్పుట్కి అండ్ గేట్ ABC, ఓకే? తర్వాత ఏమి ఇచ్చారు నాకు? ABC తర్వాత ఏం తీసుకున్నాను నేను? ఏ కాంప్లిమెంట్ B. అండ్ గేట్కి ఏం అప్లై చేయాలి? అండ్ గేట్కి ఏ కాంప్లిమెంట్ అంటే ఈ ఏ నాట్, ఓకే? నాట్ అప్లై చేశాను. తర్వాత B ఇన్పుట్గా తీసుకున్నాను. ఇక్కడ ABC ఇన్పుట్, ఇక్కడ A నాట్ అండ్ B ఇన్పుట్గా తీసుకున్నాను అండ్ గేట్కి. అండ్ ఇంకొక అండ్ గేట్ తీసుకొని దీనికి A అనేది ఒక ఇన్పుట్, B అనేది ఒక ఇన్పుట్ అండ్ C కాంప్లిమెంట్ అంటే Cకి నాట్ గేట్ అప్లై చేశాను. చేసేసి అండ్ గేట్, ఈ 3 అండ్ గేట్స్ని కనెక్ట్ చేశాను. రైట్, దేనికి కనెక్ట్ చేశాను? యాడ్ అంటే ఆర్ గేట్కి కనెక్ట్ చేశాను. ఆర్ గేట్కి కనెక్ట్ చేయాలి అంటే చూడండి, మీకు ఇక్కడ ప్రాబ్లం ఎంత కాంప్లెక్సిటీ ఉంది అని అంటే, ఇక్కడ చూడండి 1 2 3 ఇన్పుట్స్, 4 5 6 లేదు 1 2 3 4 5 6 7
8 వేస్లో మనం దీన్ని కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి అని అంటే ఇది వెరీ సింపుల్గా ఓన్లీ బి గేట్కి కనెక్ట్ చేయొచ్చు డైరెక్ట్. ఓకే, అర్థమైంది కదా. దీన్ని ఇంకా క్లియర్గా కావాలి, ఎవరైనా కోర్ ఈసీ వాళ్ళకి ఇంకా డిఫరెంట్గా ఉందంటే కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ని మనం ఇన్వైట్ చేద్దాము. జస్ట్ నోట్ డౌన్. చూడండి అమ్మా, సెకండ్ ప్రాబ్లం x dash yz plus xz. How many literals are here? 1 2 3 4 5 literals ఉన్నాయి. నేను చూద్దాం ఎన్ని వీలైతే అన్ని నెంబర్ ఆఫ్ లిటరల్స్ని మినిమం నెంబర్ ఆఫ్ లిటరల్స్లోకి రాసేద్దాం. అప్పుడు ఇది రాయడానికి ముందు మీకు 2 డిస్ట్రిబ్యూటివ్ లాస్ కంపల్సరీ తెలిసి ఉండాలి. మోస్ట్లీ మనం డిస్ట్రిబ్యూటివ్ లాస్ మాత్రమే యూస్ చేస్తాము. అండ్ డిమార్గన్స్ ఇది నోట్ చేసుకోండి. ఏ ప్లస్ బిసి ఈ డిస్ట్రిబ్యూటివ్ లాను మనం ఏమని రాయొచ్చు? ఏ ప్లస్ బి అండ్ a plus c. This is one of the distributive law. Then another one is a of b plus c అంటే ab plus ac. ఓకే, ఈ రెండు మీకు గుర్తుంటే వెరీ ఈజీ ఉంటుంది ప్రాబ్లం. చూడండి ఇక్కడ ఎలా ఉంది. దానికంటే ముందు ఫస్ట్ దీనిలో ఈ రెండిట్లో ఏమి కామన్ తీయొచ్చు అంటే ఏం తీయొచ్చు అండి? z is the common, రైట్? కరెక్టేనండి. జెడ్ అంటే ఆర్ ఎక్స్జెడ్ ఆర్ వైజెడ్. జెడ్ అనేది కామన్ తీసేసి మనం రాద్దాం, ట్రై చేద్దాం. ఏముంటుంది మనకి? జెడ్ కామన్ తీస్తే ఎక్స్ డాష్ వై ప్లస్ ఎక్స్. ఓకే, ఇక్కడ ఎలా ఉంది అంటే దీన్ని ముందు అనుకోండి, ఎక్స్ ప్లస్ ఎక్స్ డాష్ వై అంటే ఏ ప్లస్ బీసీ ఫామ్లో ఉంది. అంటే ఏ ప్లస్ బి ఏ ప్లస్ సి, బి అంటే ఇది అనుకోండి ఎక్స్ డాష్. అప్పుడు నేను దీన్ని ఎలా రాయొచ్చు అని అంటే జెడ్ ఇంటూ ఈ డిస్ట్రిబ్యూటివ్ లా యూస్ చేస్తాను ఇక్కడ. దాన్ని ఎలా రాయొచ్చు నేను? ఎక్స్ డాష్ ప్లస్ ఎక్స్ ఇంటూ వై ప్లస్ ఎక్స్ ఒక కాంబినేషన్గా రాయొచ్చు యూజింగ్ దిస్ డిస్ట్రిబ్యూటివ్ లా. ఓకే, అండ్ మనకి తెలుసు దిస్ వాల్యూ ఈజ్ 1. దీన్ని ఏమని రాయొచ్చు? ఫ్రమ్ అవర్ కాంప్లిమెంట్ లా ఎక్స్ డాష్ ప్లస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1 అంటే ఏమొస్తుంది నాకు? జెడ్ ఇంటూ వై ప్లస్ ఎక్స్. అని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తే ఎక్స్ ప్లస్ వై ఇంటూ జెడ్. ఓకే, నేను 3 నెంబర్ ఆఫ్ లిటరల్స్గా మాత్రం కన్వర్ట్ చేయడానికి కుదిరిందండి. నౌ ద నెక్స్ట్ వన్, జస్ట్ నోట్ డౌన్. నెక్స్ట్ సి. చూడండి ఈ ప్రాబ్లమ్ని ఫస్ట్ మనకి డిమార్గన్ కానీ ఆర్ డిస్ట్రిబ్యూటివ్ కానీ అప్లై చేయొచ్చో చెక్ చేసుకుంటే అలాంటివి ఏం అప్లై చేయలేము. కాబట్టి సింపుల్గా మనం సింప్లిఫై చేద్దాము, ట్రై చేద్దాము. ప్రోడక్ట్ చేయండి. ఎక్స్ డాష్ ఎక్స్తో ప్రోడక్ట్ చేస్తున్నాను అండ్ ఎక్స్ ఇంటూ వై డాష్. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ వై ఎక్స్ డాష్ ప్లస్ వై డాష్. కానీ మనకి కొన్ని లాస్ తెలుసండి. రిమెంబర్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్ ప్లస్ ఎక్స్ డాష్ ఈజ్ 1 అవుతుంది, బట్ ఎక్స్ ఇంటూ ఎక్స్ డాష్ అనేది 0 అవుతుంది ఫ్రమ్ అవర్ కాంప్లిమెంట్. అవునా? అప్పుడు నాకు ఈ వాల్యూ 0 అవుతుంది, ఈ వాల్యూ కూడా 0 అవుతుంది, అంతే కదా. ఎక్స్ డాష్ వై డాష్ లైక్ దిస్ లా అంటే ఇది 0. రిమైనింగ్ ఎక్స్ వై డాష్ ప్లస్ వై ఎక్స్ డాష్ ప్లస్ దిస్ ఈజ్ ఆల్సో 0. మరి దీన్ని డిస్ట్రిబ్యూషన్ లాలో నేను ఏమైనా చేయొచ్చా అంటే నేను దీన్ని ఏం చేయలేను. కాబట్టి ఈక్వివలెంట్, దీనికి ఈక్వివలెంట్ లా ఏంటిది అని అంటే అండ్ గేట్ ఆపరేషన్ యూస్ చేస్తే దీన్ని ఏమని రాయొచ్చు? ఎక్స్క్లూజివ్ అండ్ ఎక్స్ ప్లస్ ఆఫ్ వై అంటే ఇది అవుతుంది. అవునా? ఈ విధంగా రాయొచ్చండి. మనం గేట్ లెవెల్ సర్క్యూట్ కాంప్లెక్సిటీ తగ్గించడానికి లిటరల్స్ని తగ్గిస్తాం. ఓకే, జస్ట్ నోట్. నెక్స్ట్ వన్, జస్ట్ నోట్ డౌన్. చూడండి అవర్ డి ప్రాబ్లం నెంబర్ డిలో ఇది ఏం చేస్తుంది అని అంటే ఇక్కడ చూడండి బేటా, దీన్ని ఇక్కడ డిమార్గన్ ఏమైనా అప్లై చేయొచ్చా? లేదు. బట్ చూస్తే ఈ రెండిట్లో నుంచి డబ్ల్యూని కామన్ తీసేస్తే మనం ఏమని రాయొచ్చు అని అంటే ఫస్ట్ టర్మ్ యాజ్ ఇట్ ఈస్ ప్లస్ ఆఫ్ ఎక్స్. Here take w common, the remaining is z plus z dash. From our complement law z plus z dash is 1, right? And then దీన్ని ఎలా రాయొచ్చు? ఇంకా xy plus x into
దిస్ ఈజ్ వాట్ 1 అవుతుంది. అంటే నాకేమొచ్చింది XY ప్లస్ X ఇంటూ W వస్తుంది. ఇంకా ఏం కామన్ తీయొచ్చు? X అంటే Y ప్లస్ W. ఎన్ని లిటరల్స్‌గా రాశాను? 3 లిటరల్స్. ఎన్ని ఇచ్చారు? 1, 2, 3, 4, 5, 6 4, 5, 6, 7 లిటరల్స్‌ని నేను 3 లిటరల్స్‌గా మినిమమ్ రాశాను. ఓకే. నౌ ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఏంటిది? నాకు ఇక్కడ D అయిపోయింది కదా. E చూడండి, దీన్ని ఎలా రాయొచ్చు అని అంటే దిస్ వన్ ఈస్ BC డాష్ ప్లస్ A డాష్ D ఇంటూ AB డాష్ ప్లస్ CD డాష్. దీన్ని సింపుల్గా ఏవైనా కామన్ తీయొచ్చా? కాంప్లిమెంట్ C డాష్ వచ్చేటట్టు ఆర్ D డాష్? నో. ఎందుకంటే ఇక్కడ సి ఉంది, ఇక్కడ ఏ బి డి, దెర్ ఇస్ నో కామన్ కాంప్లిమెంట్, రైట్? అప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్గా మనం ఎక్స్ప్రెషన్ని ప్రోడక్ట్ చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. ఏ డి ప్రోడక్ట్ చేసి ఏబిసిడి ఆ టర్మ్స్లో రాయండి. అంటే ఫస్ట్ ఏ, తర్వాత బి డాష్ వస్తుంది, దీస్ టూ, తర్వాత సి డాష్, తర్వాత ఈ దిస్ ఇంటూ దిస్ లాస్ట్ ఏంటిది బి C dash D dash. Okay, now the next these two ఏంటిది నాకు A dash D B dash. Next these two A dash C D dash. బట్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏం కనిపిస్తుంది? దిస్ ఇస్ ఫస్ట్ వన్ బి డాష్ అండి, దీన్ని ప్రోడక్ట్ చేసాం, ఇది బి డాష్. చూడండి బి డాష్, సి డాష్, ఏ డాష్ అండ్ డి డాష్. మనకి తెలుసు ఎక్స్ డాష్ అంటే 0, ఎక్స్ ప్లస్ ఎక్స్ డాష్ అంటే 1, బట్ ఎక్స్ డాష్ అంటే 0. నా ఆ కాంప్లిమెంట్లా అప్లై చేశాను అనుకోండి, దిస్ ఇస్ 0, దిస్ ఇస్ ఆల్సో 0, దిస్ ఇస్ ద ఫైనల్ ఇస్ no terminal. Okay, that is 0. Now next one, just note down. చూడండి 1 2 3 4 5 ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేశాను కదా. నాకు ఎఫ్ అనేది దీని మీరు ఎక్స్ప్రెషన్ని మినిమం నెంబర్ ఆఫ్ లిటరల్స్గా ఎన్ని లిటరల్స్ వస్తాయి అండ్ సొల్యూషన్ ఏంటిది అనేది నాకు కంపల్సరీ కమెంట్ చేయండి. ఓకేనా? ఆల్ ది వెరీ బెస్ట్. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి టాపిక్స్ కవర్ కావాలన్నా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.